అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం ఫ్లిప్కార్ట్లో ఒక జాబ్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి ఇది. పూర్తిగా మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవచ్చు. శాలరీ 25K నుంచి మీకు ఎక్స్పీరియన్స్ని బట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీరు ఈ జాబ్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీ జాబ్ డీటెయిల్స్ ప్లస్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ప్రొవైడ్ చేశారు. అది ఏ విధంగా అంటే, నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను మీకు. ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్టరీ ఇలా చూపిస్తుంది. ఫ్లిప్కార్ట్ టైపింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ జాబ్ డేటా ఎంట్రీ మరియు ప్రొడక్షన్ డీటెయిల్ ఎంటర్ చేయడం ఫ్లిప్కార్ట్ గురించి ఇచ్చారు. జాబ్ రోల్ ఫర్ టైపింగ్ వర్క్ అట్ ఫ్లిప్కార్ట్. డేటా ఎంట్రీ ఆపరేటర్. ఎంటర్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, కస్టమర్ డీటెయిల్స్, ఆర్డర్ డేటా యాక్యురసీ. డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే ప్రోడక్ట్ డీటెయిల్స్ అండ్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. కేటలాగ్ ఎగ్జిక్యూటివ్. ఈ జాబ్లో అప్లోడ్ ఏ మెసేజ్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, స్పెసిఫికేషన్ ఆన్ ద ఫ్లిప్కార్ట్ వెబ్సైట్. ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో మనం డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ కేటలాగ్ ఎగ్జిక్యూటివ్. డేటా ఎంట్రీ ఆపరేటర్లో ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మనము ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. కేటలాగ్ ఎగ్జిక్యూటివ్లో డేటా డిస్క్రిప్షన్ ప్లస్ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ని మనం ఎంటర్ చేయాల్సింది. అదేవిధంగా థర్డ్ వర్క్ టైపింగ్ వర్క్. టైపింగ్ కేటలాగ్ డీటెయిల్స్, డిస్క్రిప్షన్. కేటలాగ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ స్కిల్స్, మీకు ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేది. టైపింగ్ స్పీడ్ 30 to 40 words per minute ఉంటే సరిపోతుందండి. అదేవిధంగా టైం ఎబిలిటీ టు మీట్ డెడ్ లైన్ అండ్ హ్యాండిల్ మల్టిపుల్ టాస్క్స్ అట్ ద సేమ్ టైం. Ensure accurate enter of product details and other important information. How to apply for Flipkart typing job. ఏ విధంగా అప్లై చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. అలాగే బెనిఫిట్స్ ఏముంటాయంటే, మీరు ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేసుకోవచ్చు అండి. దీంట్లో 25K వరకు శాలరీ ఉంటుంది. మీరు ఈ జాబ్ అప్లై చేయడం కోసం ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఓన్గా అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు టెక్నికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ జాబ్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ మీకు పెరిగే కొద్ది శాలరీ కూడా ఇంక్రీజ్ ఉంటుంది. సో ఏ విధంగా అప్లై చేయాలి అనేది తెలుసుకోబోయే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ అప్లై నౌ అన్నది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పేజ్ రీడైరెక్ట్ అయ్యి అప్లికేషన్ ఫామ్లో వెళ్తారు. అసిస్టెంట్ మేనేజింగ్ ప్లానింగ్. ఇదండి అప్లికేషన్ ఫామ్ కూడా మీకు విజిబుల్ అవుతుంది. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అంతా మీకు ఉంటుంది. కింద అప్లై అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది అప్లోడ్ రెజ్యూమ్. మీ సిస్టంలో రెజ్యూమ్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ పేరు గవర్నమెంట్ ఐడిలో ఉన్న విధంగా ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ ఫిల్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవ్వాలండి. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్ల మీరు మీకు ఇన్ఫర్మేషన్, మీరు సెలెక్ట్ అయ్యారా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు దీంట్లో మెసేజ్ రూపంలో, మెయిల్స్ రూపంలో వస్తుంది. టోటల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. జెండర్, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ లొకేషన్, మీ కరెంట్ లొకేషన్ ఇక్కడ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసుకొని. హ్యావ్ ప్రీవియస్ ఎంప్లాయిడ్ యాజ్ ఏ కాంట్రాక్ట్ ఆర్ ఏ ఫుల్ టైమ్ ఎంప్లాయ్ ఫర్ ఫ్లిప్కార్ట్. మీరు ఇంతకుముందు ఫ్లిప్కార్ట్లో వర్క్ చేశారా ఇంతకుముందు అంటే, చేసింటే ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మిడిల్ నేమ్ ఇవ్వాలి. తర్వాత క్వాలిఫికేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇవన్నీ మీరు ఫిల్ చేసుకోవాలి. ఇవన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత కిందికి ఇలా వస్తే ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసుకొని ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే దాని మీద క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా సబ్మిట్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. మీ మెయిల్కి రెస్పాన్స్ వస్తుంది, మీ అప్లికేషన్ సబ్మిట్ అయింది అన్నట్లు. అదేవిధంగా ఇన్ కేస్ వారు మీ అప్లికేషన్ రివ్యూ చేసి మీరు సెలెక్ట్ అయ్యారనుకో మీకు మెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.